ఈరోజు వచ్చేసి అయితే మేమైతే ఒక క్రేజీ ఛాలెంజ్ చేయబోతున్నాం. అది కూడా ఏంటంటే నైట్ మొత్తం వితౌట్ స్లీప్ అన్నట్టు. అంటే మొత్తానికి ఓవర్ నైట్ ఛాలెంజ్లో మేమైతే స్లీప్ అయితే మొత్తానికి మేలుకతోనే ఉంటాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఇప్పుడు మేము ఇక్కడ మీకు ఉండడానికి ఒక గుడిసె టైపు నిర్మించుకోవాలి. అది కూడా ఏంటంటే ఆల్రెడీ మనం మిగిలిపోయిన థర్మాకోల్ ఉన్నాయి కదా, దాంతోనైతే ఇప్పుడైతే మేమైతే అది నిర్మించుకుంటాం. మనమైతే ఇప్పుడు టైం ఎంత అవుతుంది నాకు చూపెట్టావు సరే టైం ఎగ్జాక్ట్లీ టైం 7:16. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది కదా. మేము రేపు మార్నింగ్ 7 వరకు అయితే ఈయన్నే ఛాలెంజ్ అయితే సర్వైవర్ కావాలి. ఓకే నాకి ఓకే అన్న. ఇక పండుకున్నోడికి ఇట్లా ఏమి ఉండదు అన్న, డైరెక్ట్ మొత్తం మెలుగుతూనే ఉండాలా, మొత్తం మెలుగుతూనే ఉండాలి వితౌట్ స్లీప్. మొత్తానికి అది దాన్ని ఏమంటారు 12 అవర్స్ అయితే ఖచ్చితంగా మనం అయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడైతే మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. గాయ్స్ ఫైనల్ అయితే మేమైతే హౌస్ అయితే తయారు చేసినాం. చూసుకోవచ్చు మా హౌస్ ఎలా ఉందో. మొత్తం ఇదంతా వచ్చేసి అఖిలే క్రియేటివిటీ, మొత్తం అఖిల్ ప్లానే, మొత్తం అఖిలే చేసిండు. ఎట్లుంది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. బయట నుంచి అయితే మీకైతే నచ్చింది కదా. ఓకే వచ్చే ప్లాన్ ఇది చూసిరుగా ఎలా ఉంది, మంచిగా ఉందా? సూపర్ హైలైట్ అనిపిస్తుంది, నాకు కూడా మంచిగా ఉంది. మొన్న మేము తయారు చేసిన హౌస్ ఉంది కదా, సేమ్ అలా ఇలా కడితే మంచిగా ఉండు కావచ్చు అనిపిస్తుంది నాకు కూడా ఇప్పుడు ఈ హౌస్ చూసినాక. ఈ ఛాలెంజ్ వచ్చి మేమైతే 7 కల్లా స్టార్ట్ చేసినాం. 7 కల్లా స్టార్ట్ అయితే ఈ గుడిసె ఇదంతా వేసి మేము సెట్ కానికి ఎంత అయిందాక టైం ఇప్పుడు చూసుకో. టైం 8:21 అయింది. అంటే మాకు గంటన్నర పట్టింది అన్నట్టు ఇదంతా తయారయ్యడానికి. ఇప్పటికైతే మాకు ఈ ఛాలెంజ్ అయితే మంచిగా ఈజీగా అనిపిస్తుంది. ఒకవేళ అర్ధరాత్రి అయిన తర్వాత ఎలా ఉంటుందో చూసుకోవాలి. ఇవరకే గాలి ఇట్లా వస్తుంది, ఒకవేళ వర్షం పడ్డా కానీ దానికైతే మనం ఏం చేయాలి, ఎందుకంటే పైన చుక్కలు ఇట్లా ఏం లేవు. మనం వచ్చి 3 గంటలు అవుతుంది అన్న. 3 గంటలు 10 అవుతుంది. 10 7 గంటలకు వచ్చినాం మనం అలా. 10 అవుతుంది కదా, తిందాం ఇక. తిందాం, నాకు కూడా ఆకలి అవుతుంది. సరే ఇప్పుడు తిన్నాం అనుకో, మంచిగా 12 దాకా కొంచెం మేలు కొద్దిన్నట్టు ఉంటుంది. 10 గంటలకు తింటే ఒక 2-3 అవర్స్. ఏమైందా ఇక అట్లున్నావా? దూపు అవుతుంది అన్న, అప్పటి నుండి గట్టిగా కూర్చున్నవాడు ఇంకా అత్తలేడు, తెత్తున అంటుండే ఇంకా అత్తలేడు, బాగా దూపు అవుతుంది. మనకు వచ్చేసి ఆ ఫుడ్ గిట్లా రాగానే ఫస్ట్ అయితే మనం వాటర్ గిట్లా తాగి ఫుడ్ గిట్లా తినేసి మనమైతే ఉందాం. నిజం చెప్తున్నా, అసలు వితౌట్ స్లీప్ నువ్వు మొత్తం ఉన్నావు అక్కి ఇట్లా వీడియో పరంగా ఇప్పుడు? లేనన్నా, లేవా? రాత్రి ఖచ్చితంగా పడుకుంటా నేను, కానీ చూద్దాం వీళ్ళు ఎట్లుంటుందో. గాయస్ తింటున్నా ఎగ్రేస్. ఇప్పుడే మాది తినడైతే కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటే చికెన్ రైస్ మంచిగా ఉంది. తిన్నా, ఫుల్ టైట్ తిన్నా, నీళ్ళు తాగినా చాలు. నీళ్ళు తాగినాం, అన్నీ చేసినాం, తిన్నాం. కాకపోతే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మాకైతే గాడిపో అయితే ఘోరంగా వీస్తుంది అన్నట్టు అటు ఇటు గుడిచే ఇట్లా ఊగుతుంది. మీరు చూసుకొచ్చి ఇది మీకు ఏమైనా కనిపిస్తుంది అటు సైడ్, బయట సైడ్ ఇట్లా మీకు అసలు ఏం కూడా కనిపిస్తారు కావచ్చు. ఇక చూసుకోవచ్చు అసలు ఎలా ఉందంటే అక్కడ ఉన్న లైట్లే కనిపిస్తున్నాయి అటు చక్కగా, కానీ ఇటు అయితే ఏం కనిపిస్తలేవు. సో గాయ్స్ ఇప్పుడైతే వచ్చేసి మేము ఏం చేస్తున్నాం అంటే ఈ బాటిల్ ఉంది కదా, బాటిల్ ఫ్లిప్ చేస్తున్నాం అన్నట్టు. ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇలా వాడాలన్నట్టు. ఇది ఏంటంటే 3 టైమ్స్, అంటే అఖిల్ 3 సార్లు వేస్తాడు, నేను 3 సార్లు వేస్తాను. నువ్వు చెప్పినట్టు కాకుండా నువ్వు ఒకసారి నేను ఒకసారి, నువ్వు ఒకసారి నేను ఒకసారి, ఇట్లా ఎన్నిసార్లు నన్ను ఇద్దాం. నీకు 3 సార్లు నాకు 3 సార్లు పడేదాకా ఇద్దాం. అంటే నువ్వు ఇప్పుడు నీకు ఒకసారి వేసినావు అనుకో, నీ వాళ్ళేది, నేను ఒకసారి వేసిన నాకు వాళ్ళే, నువ్వు నెక్స్ట్ టైం వేసినావు నీకు పడ్డది అనుకో, అట్లా మళ్ళీ నేను కూడా ఎత్తా కదా, అట్లా నీకు 3 టైమ్స్ పడేదాకా వేయాలి నువ్వు. 3 టైమ్స్. ఓకే, 3 టైమ్స్ ఎవరికి జల్దీ పడుతుందో వాళ్ళు విన్ అన్నట్టు. ఓకే, అఖిల్ అన్నది ఏమన్నాడు అంటే అన్న మనం ఇప్పుడు 3 సార్లు వేస్తాం కదా, 3 సార్లు కాకుండా ఇట్లా వేసుకుందాం అన్న అన్లిమిటెడ్గా, ఎవరిది ముందు 3 సార్లు పడుతుందో వాళ్ళు విన్నర్ అన్నట్టు అఖిల్ అంటున్నా. సరే ఇప్పుడు అఖిల్ చెప్పినట్టు కూడా ఒకసారి మనం అయితే ఆడదాం. ఓకే అయింది. చిన్న బాటిల్ అయితే వాడుతుంది, పెద్దది కాబట్టి వాడతలే అనుకుంటున్నాను. ఏంది ఇది ఉంటలేదు అసలు. ఒక నిమిషం. సూపర్. ఒకటి కొంచెం మిస్ అయింది. ఓకే ఓవర్గా దింపినాయి కొంచెం. సేమ్ నాది కూడా ఓవర్ అయింది. ఇద్దరిది ఒక్కొక్కటి. అబ్బా కొద్దిగా మిస్. అరే షిట్. యాహూ 2. అవి చెప్పలేము కదా ఎవరి అదృష్టం వాళ్ళు. నేను 3 సార్లు అసలు సూపర్ మస్తు అనిపిస్తుంది. ఏంది ఇది? పడ్డా
మనమైతే 3 times అయితే నేనైతే విన్ అయిపోయినా, మన అఖిల్ అయితే అది అయిపోయాడు. ఏమున్నా వాటి మేము ఏం చేసినామంటే తిన్నాం కాబట్టి ఏదో టైం పాస్ అవుతుంది అని చెప్పి అయితే ఆట ఆడినాం అన్నట్టు. టైం పాస్ ఆట. ఇప్పుడైతే మనం అయితే బయటకైతే వచ్చినాం అన్నట్టు. మన అఖిల్ ఏం చేస్తుండో మీకు చూపిస్తారు ఆరికి. నేను బయటకు రాగానే నేను ఉన్నంత వరకు అయితే ఫోన్ అయితే అసలు ఏం కూడా ముట్టాడు. మరి ఇప్పుడు ఏం చెప్తాడు ఒకసారి చూపిస్తున్నారు. చెప్తున్నా నేను లేకపోతే ఫోన్ వస్తుడే, అంతకుమించి ఏం లేదు. ఇక నువ్వు ఏం చెప్తున్నావు? ఏం లేదు, అట్లా రీల్స్ చూస్తున్నా ఇన్స్టాగ్రామ్లో. రీల్స్ చూస్తున్నా. 12 అవుతుందన్న టైమా చూడు. 11:57 చూడు 11:57 ఇప్పటిదాకా ఉన్నా. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే రీల్స్ చూస్తున్నా. ఇప్పుడు టైం అయితే 11:57 అయితే అవుతుంది కదా. ఇప్పుడైతే చిన్నగా వాక్ అయితే చేస్తాం అన్నట్టు. వాక్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటుగా అయిపోతాం, ఎందుకంటే మాకైతే నిద్ర వస్తుంది. మనోడైతే మొత్తం ఇంకా జర అయితే నిద్ర పోతాడు పక్క. అందుకని మనోడిని మెరుగుతో ఉంచని నీకైతే నేనైతే ఈ ప్లాన్ అయితే చెప్తున్నాను. సరే ఇప్పుడైతే మనం వాక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఏమైందా తిన్నా నడతలేవు నడివే. అన్నా ఏం చేద్దామన్నా? ఏం చేద్దాం? ఏంటి చెప్పు. నిద్ర అవుతుంది. నిద్ర పోనీకి ఏంటి అంటే డిప్స్ చూడదామా? డిప్స్ అస్సలు కాదు అమ్మో. ఎందుకు చెప్పి ఫస్ట్ నాకు చేయికి దెబ్బ తాకింది. నాదని అసలు ఏది కూడా కాదు. నేను కొట్ట డిప్స్ నాలుగు కదా, ఒకటి కూడా కొట్ట. నువ్వు కొడతావా? నేనా? ఎన్ని కొట్టమంటాను కొడతా. ఎన్ని కొడతావు? 100 దాకా కొడతా. 100 దాకా కాదు కానీ ఒక మనోడు 100 అన్నాడు కదా, 100 కాదు ఒక 10 కొట్టు, సరేనా? 10 కొడతావా? అదే కదా, సరే 10 కొడతాడు అంటే చలో. నెల కొట్టు ఇంకేడ కొట్టాలి గిడ. ఏ అందుట్లో కొడుతుంది ఇక్కడ కొట్టు. ఈ విమానులా మనోడైతే ఇప్పుడైతే సిద్ధానికి అవుతాడు యుద్ధానికి. ఓకే 10 కొడుతుంది. 10 కాదు ఇంకెక్కువైనా కొడతా. సరే టార్గెట్ 10 చూపెట్టు. ఓకే కొట్టేసేయి. ఇప్పుడైతే మనోడైతే స్టార్ట్ అవుతుంది. కొట్టు. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 చూసారా గాయ్స్? 20 కొట్టి వామ్మో మనోడు 10 అంటే 20 పెట్టిండు అసలు. మామూలుగా మనోడు జర మంచిగా ఉండి చెప్పినా కదా, మనోడు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు. అప్పుడే 50+ కొడతా. చూసిరా 50 కొడతాడట. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి మనోనికి ఇంకా వేరే ఎవరైనా 50 పుషప్స్ కొట్టే వాళ్ళకి అయితే ఛాలెంజ్ అయితే పెడతా. పక్క అలా గెలుతానా? కొడతా. సరే ఇప్పుడైతే మనోడైతే డిప్స్ అయితే మొత్తం కంప్లీట్ చేసిండు కదా. అసలు ఎలా ఉందంటే నిజం చెప్తున్నా, మనోడిని నిద్రపోకుండా అసలు ఏదేదో చేయాల్సి వస్తుంది. కళ్ళు అయితే నాయి కూడా మూసుకోతున్నాయి. మనోడైతే ఇక నేను ఇలాంటి ఏదైనా టాస్క్ ఇట్లా పెట్టకపోతే మాత్రం మనోడైతే ఖచ్చితంగా నిద్రపోతాడు. టైం వచ్చేసి 2 అవుతుంది. 2:04 నిమిషాలు. మేలుగాతో ఉండాలి మరి. చెప్పినా కదా నోట్స్ ఇదే నిద్రపోకుండా ఉంటామని చెప్పి. గైస్ ఇప్పుడైతే మీకు చిన్న ప్రశ్న, మీరు ఎన్నిటి దాకా నిద్రపోకుండా ఉంటారు రోజు? అలాగని ఒకవేళ ఎన్ని రోజులు నిద్రపోకుండా కూడా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కింద కామెంట్ చేయరు. అజయ్ అన్న ఏం చెప్తున్నావు? పంటున్నావు ఏంది? పండుకుంటలే ఎప్పుడైతే టైము ఎప్పుడైతే అవుతుంది అమ్మ. నిజం చెప్తున్నా, కళ్ళు అయితే దారుణం. ఇది చాలా కష్టంగా ఉంది. ఒకటే దగ్గర ఉండి ఒకటే దగ్గర. ఇంకా నీకు ఒకటి చెప్పాలా? ఏంటిది? మన అదృష్టం అనుకోవాలి. ఇంకా దోమలత్తలు. ఇదైతే నిజం చెప్తున్నా, దోమలకైతే మాకు కొంచెం బెటర్మెంట్ ఉంది. దోమలు ఇంకా అందరికీ తెలిసింది, దోమలు ఉంటే ఇలా ఉంటుంది సిచ్యువేషన్. లేవో కళ్ళు ముత్తున్నాం పండుకుంటలే. పండగలు ఇది అయ్యో చాలా అయిపోతుంది అమ్మా. పండుకుంటలే. పండుగ కళ్ళు ముయ్యక అసలు. టైంకి ఎప్పుడు గడుస్తుంది, టైం చూడాలి తత్తుంది. పండుకుంటున్నావు? పండుకుంటున్నావు? లేదు, కళ్ళు కొంచెం మూసుకున్నట్టు అవుతున్నాయి. టైం 3 అవుతుంది. అయ్యా వచ్చేసి 2:53 అయింది.
మన కళ్ళు అయితే మూసుకోతున్నాయి, అఖిల్కి కూడా మూసుకోయాను. ఇంతసేపు అఖిల్ కొంచెం డిప్స్ ఇట్లా కొట్టడం వల్ల కొంచెం అయితే అది ఉంది. నాకైతే కళ్ళు అయితే ఏం చూసుకోవచ్చు. ఎలా ఉందంటే నిజం చెప్తున్నా, ఏదో చిన్న టాస్క్ రాగానే ఉంది. ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తే మాత్రం మర్చిపోతాం, నిద్ర అనేది ఉండదు. కానీ ఇదైతే ఏంటంటే కేవలం మనం కావాలనే నిద్ర పోకుంటున్నాం కాబట్టి కావాలనే వస్తుంది నిద్ర వస్తుంది కావాలని. ఇది ఏంటంటే ఇంకా ఈ రూమ్లో ఉండే బట్ట ఇంకా దారం అవుతుంది. ఏదైనా తిరగడం ఉంటే, ట్రావెలింగ్ చేయడం ఇట్లా ఉంటే సూపర్ ఉండదు, అసలు మస్తు ఉండదు. ఏం చేస్తాం మనం ఇప్పుడు సైలెంట్గా ఉన్నాం కదా, ఒకటే కాడ ఏం టైం పాస్ అవుతుంది. కొంచెం ఫోన్ చూద్దామన్నా కానీ సినిమా చూద్దామంటే ఏమి ఉండలేదు కదా, ఒకటే కాడ అటు ఇటు చూడాల్సి వస్తుంది కాబట్టి నిద్ర వస్తుంది. ఘోరం ఇదైతే ఇట్లా. మనకి ఇప్పుడు వచ్చేసి 3 అవుతుంది టైం. 3 అంటే ఇంకా 4 hours అని అంతే. 4 hours మనం ఇక్కడ ఇట్లనే టైం స్పెండ్ చేసినామంటే మన కంప్లీట్ అవుతుంది అంతే. ఇంకా ఈ ఛాలెంజ్ పూర్తిగానికి మనకు ఒక 4 గంటల సమయం ఉంది అంతే, అంతమించి ఏం లేదు. ఒక 4 గంటలు కష్టపడితే అంతే. ఇంకోటి మీకు ఇచ్చిన ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా నిలుపుతాం. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే మాకు ఇంట్లో ఉడకపోతుంది, బయటకు పోతేనేమో గాడు సమ్మని చంపుతుంది. అసలు ఎలా ఉందంటే మా పరిస్థితి, ఇది ఎటు కొట్టుకోపోతుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే సపోర్ట్ అయితే పెట్టుకున్నాం అటు ఇటు. మన అఖిల్ అయితే మంచిగా బందోబస్తు సిచ్యువేషన్, కానీ ఇంకా ఎక్కువ గాడ్ కోసం మాత్రం ఖచ్చితంగా పోతుంది. అంతమించి ఏం చేయలేం ఇక. కానీ ఎట్టి పరిస్థితి ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఇది చూసిపోయినా కానీ మేమైతే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తాం. ఓకేనా, చేయాలి అంతే. సో గాయ్స్ ఎగ్జాక్ట్లీ ఏమైందంటే 4 కల్లా మనోడైతే వేయండి మన కెమెరా తీసి అతను అయితే ఇంటికి వెళ్ళిండు. వాళ్ళ వేరే పని ఉందంట, వాళ్ళ నాన్న ఇట్లా ఫోన్ చేస్తే అర్జెంట్ ఉందంటే వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, బాగా గాడిపోవచ్చు. ఏమైందంటే మొత్తం మనదైతే ఇది కూలిపోయింది, అది గుడిస. ఇక చూసుకోవచ్చు మొత్తం ఇవన్నీ ఎట్లా పడ్డాయో మొత్తం చెల్ల అవన్నీ చూసుకోవచ్చు. అటు మొత్తం ఎగిరిపోయినాయి. అది పోతుంది, ఒకటి పోతుంది, ఇంకా అదో అది కొట్టుకోబోతుంది. అయితే మీరు అనుకోవచ్చు ఇంకా వీడియో ఇంకా మీరు అనుకోవచ్చు వీడియో ఎందుకు తీయాలి అది ఇది అంటే, మొత్తం మన గుడిసెనం అయితే మొత్తం ఎగిరిపోయింది. దానివల్ల మేమైతే తెచ్చిన తర్వాత ఇవైతే కొట్టుకోబోతున్నాయి. తెచ్చిన తర్వాత కెమెరా ఇట్లా ఆన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే వచ్చేసి ఇక మనకు ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి 5 అవుతుంది. మీకు ఆడ పాటలు కూడా వినిపిస్తున్నాయి కావచ్చు మా ఊళ్ళో. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ ఇంకా మనకు ఇంకా 2 hours టైం ఉంది కాబట్టి మేము ఏం చేస్తామంటే అవి తెచ్చుకొని డైరెక్ట్ ఇట్లా నార్మల్ వేసుకొని కూర్చుంటాం అంతే. అదే పోదామా వేసినప్పుడు దాగుతున్నా పోతూనే ఉన్నాయి. 3 పడ్డాయి. కెమెరామెన్కి ఫోన్ వచ్చింది, ఆయనతో అతను వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత మేము ఏం చేసినాం, సరే అని చెప్పి ఇట్లా వాకింగ్ చేద్దాం, ఇట్లా నడదామని చెప్పి చిన్నగా ఇట్లా అడ్జస్ట్ చేసినాం అన్నట్టు. చేసేసరికి ఆయనతో ఒకటేసారి గాడిపు వచ్చింది, మొత్తం టప్పున ఊసిపోయింది. ఇక ఊసిపోయిన తర్వాత ఇవన్నీ సెట్ చేద్దామంటే సెట్ అవుతలేదు అన్నట్టు. అందుకే కెమెరా ఇట్లా వీడియో ఏం తీయలేదు. ఆయనతో కొట్టుకోబో ఇట్లా ఆయనతో ఇక డైరెక్ట్ మేము ఇక సెట్ కాదని చెప్పి ఆయనతో సపరేట్గా వచ్చి ఇక్కడ పెట్టినాం అన్నట్టుగా ఇట్లా జాయింట్ చేసి. అప్పుడు అన్నీ మొత్తం అటు ఇటు కొట్టుకుపోయినాయి. మీకు అయితే ఆ వీడియో చూసారు కదా. ఇంకోటి వచ్చేసి వెదర్ ఏమైంది చెప్పాలా, ఒక్క 20 minutesలో మొత్తం చేంజ్ అయిపోయింది అసలు. మేము ఆల్రెడీ 3 వరకు పెట్టినాం కదా, అతను 4 అట్లా వేయండు. మేము 20 minutes అట్లా ఏదో చిన్న టైంపాస్ లెక్క చేసినాం. ఆయనతో మ్యాక్సిమం 20 minutes కల్లా ఇప్పుడు చూసుకోవచ్చు వెదర్ ఎట్లా అయిపోయిందో. మీరు అటు చూసుకోవచ్చు, మొత్తం అన్నీ కనిపిస్తుంది. చీకటి అనేది లేదు మొత్తానికి. చూసిరా అసలు మామూలుగా కాలేదు. నిజం చెప్తున్నా, షాక్ అసలు మేమైతే లిటరల్లీ. అరే ఏంది గింత అని. ఈ ఛాలెంజ్ పూర్తిగానికి అయితే మనకి ఇంకా 1.5 కావాలి. 1.5 అయితే ఎగ్జాక్ట్లీ మన ఛాలెంజ్ అయితే ఫినిష్ అయిపోద్ది. మీరు చూసుకోవచ్చు మా కళ్ళు గిట్ల అంతా. అఖిల్ అయితే మరి దారుణం పాపమైన పరిస్థితి వస్తుంది. మీకు చూపిస్తే
ఘోరం ఇక అయితే దూరం ఉన్నాయి. చూసుకోవచ్చు ఎట్లా అయిందో అసలు ఇక వెదర్ అంత ఇక ఒక్కటే 20 minutes కాకి అంతే. ఆడు బండి తీసుకొని పోయినాక ఒక 20 minutes అంతే. ఇట్లా ఇల్లు ముంగట అది అటు ఇటు నడుస్తున్నాం, తమ్మని ఎగిరిపోయింది అక్కడికి. జల్లి ఊరికి తీసుకొచ్చినాం. అది తీసుకొచ్చిన కొద్ది మళ్ళీ అన్న ఎక్కడ వేసిపోయినాయి. అయితే అన్న వీడియో తీయన్న మళ్ళీ అది అనుకుంటా చెప్పిన. అన్న అయితే దన్న వీడియో తీసిండే అప్పుడు. అయితే అది లేచి పెట్టేటప్పుడు ఇట్లా అవి కొట్టుకోవేటప్పుడు ఇట్లా వీడియో తీద్దాం, కానీ కెమెరామెన్ ఉంటేనైతే ఎగ్జాక్ట్లీ తీస్తాడు అన్నట్టు. కెమెరామెన్ లేడు, పెయింట్ కాబట్టి ఇక మేము కొట్టుకోవద్దు ఆ గుడిసెన్ సైడ్ అయ్యానికే కింద సతమతం అయినాం అన్నట్టు. ఏ సరే ఎట్లయితే అయిందని చెప్పి లాస్ట్ మూమెంట్లో మీకు అయితే వీడియో పెట్టిన అంతే విజువల్స్. టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ వచ్చేసి 7:04 అవుతుంది. 12 hours ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసినాం వితౌట్ స్లీప్. నిద్ర అంటే నిద్ర అవ్వకుండా మేము కంప్లీట్ చేసినాం. ఐ హోప్ ఈ వీడియోని మీకు నచ్చింది అనుకున్నాం. ఒకవేళ వీడియో నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియోకి అయితే ఒక 500 likes వస్తాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకేనా గైస్, మళ్ళీ మనం నెక్స్ట్ ఛాలెంజ్ వీడియోలో వెళ్తాం. ఓకేనా, బాయ్.